మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జై విహారీ కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. నమస్తే మోదీజీ. నమస్తే మోదీజీ. నమస్తే విద్యార్థులు మరియు భారతదేశ భావి భారత పౌరులకు అభినందనలు. మోదీజీ గురించి మా చిన్నారులు తెలుసుకున్న కొన్ని విషయాలు చిన్నారుల మాటల్లో విందామా? మోదీజీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈయన 17 సెప్టెంబర్ 1950 సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్ అనే ఊరిలో జన్మించారు. వృత్తి భారతదేశపు ప్రస్తుత ప్రధాని. విద్య రాజకీయ శాస్త్రంలో పట్టా. ప్రారంభ జీవితం చిన్ననాటి నుంచే కష్టపడి పనిచేసే వ్యక్తిగా పేరు పొందారు. టీ షాప్లో పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత సామాజిక సేవలో చేరి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. రాజకీయ ప్రయాణం భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మరియు 2019లో భారతదేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధాన లక్షణాలు: దేశాభిమానం, కష్టపడి పనిచేయటం, యువతను ప్రోత్సహించడం, శ్రద్ధ, సమయం నిర్వహణపై అవగాహన కల్పించడం, పరీక్షల సమయంలో విద్యార్థులకు ధైర్యం నూరుపోసే కార్యక్రమాలను నిర్వహించడం, పరీక్షా పే చర్చ. విద్యార్థులకు భయం లేకుండా లక్ష్యాలను సాధించాలని నూరుపోస్తారు. వెరీ గుడ్ బాలలు, నా గురించి చాలా విషయాలే తెలుసుకున్నారు. చాలా సంతోషం. విద్యార్థులు పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, భయం, ఆందోళనలను ఎలా అధిగమించాలో, లక్ష్యాలను ఎలా సాధించాలో, సమయాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించాలో చెప్పాలని నేనే స్వయంగా మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ మోదీజీ. పరీక్షా పే చర్చలో ముఖ్య ఉద్దేశాలు: పరీక్షలపై భయం తగ్గించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, సమయాన్ని సక్రమంగా నిర్వహించడం, ఆరోగ్యం మరియు మనస్సును శాంతంగా ఉంచడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహాయాన్ని ఉపయోగించడం, విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఈ విషయాలన్నీ నేను మీతో చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. మోదీజీ, నా పేరు పవన్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్లపాలెంలో 9వ తరగతి చదువుతున్నాను. మోదీజీ, పరీక్షల సమయంలో నాకు చాలా భయం వేస్తుంది. ఆ భయాన్ని ఎలా తగ్గించుకోగలను? బాబు, భయం అనేది సహజమైన విషయం. ముందుగా మీరు చేసిన శ్రమపై నమ్మకం పెట్టుకోండి. రోజు కొంత సమయం చదువుకోండి. చిన్న లక్ష్యాలను పెట్టుకుని ముందడుగు వేయండి. శ్వాస వ్యాయామాలు చేయడం, సరైన నిద్ర తీసుకోవడం, తల్లిదండ్రులతో మాట్లాడడం వంటి వాటి వలన భయం తగ్గుతుంది. థ్యాంక్ యూ మోదీజీ. మోదీజీ, నా పేరు మేఘన. నేను జట్లపాలెంలో 9వ తరగతి చదువుతున్నాను. చదువు కోసం నేను సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియచేయండి మోదీజీ. మంచి ప్రశ్న వేసావమ్మా. రోజును భాగాలుగా విభజించండి. ముఖ్యమైన విషయాలకు ఎక్కువ సమయం కేటాయించండి. ప్రతిరోజు కొంత సమయం ఆటలు, వ్యాయామానికి కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటారు. శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ మోదీజీ. మోదీజీ, నా పేరు ఏంజిల్. నేను ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. సోషల్ మీడియా వల్ల మనసు చెదిరిపోతుంది. వాటిని ఎలా నియంత్రించుకోవాలి మోదీజీ? ఏంజిల్, ఇది నేటి కాలంలో చాలా మందికి ఉండే సమస్య. మీరు చదువు సమయంలో ఫోన్ను దూరంగా ఉంచండి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. లక్ష్యాన్ని గుర్తుంచుకుని చిన్న విరామాల్లో మాత్రమే సోషల్ మీడియాను చూడండి. మోదీజీ, నా పేరు ఝాన్సీ. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. పరీక్షల తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో అని
చాలా ఆందోళనగా ఉంది మోదీజీ. అమ్మా ఝాన్సీ, ఆందోళన పడవలసిన అవసరం ఏమీ లేదు. ఫలితం ఒక భాగమే గాని మీరు చేసిన శ్రమ ముఖ్యమైనది. ఓటమిని చూసి నిరాశ చెందకండి. అది మీకు నేర్పిస్తుంది. మీరు కష్టపడితే విజయం తప్పకుండా మీ వెన్నంటే వస్తుంది. థ్యాంక్ యూ మోదీజీ. మోదీజీ, నా పేరు భూపాల్. నన్ను చదువుకోమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు మోదీజీ. వాటిని ఎలా సమతుల్యత పాటించాలి? భూపాల్, మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీ మంచిని కోరుకుంటారు. వారి ఆశలను అర్థం చేసుకోండి. మీ లక్ష్యాలను వారితో పంచుకోండి. సరైన సంభాషణ ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ముందడుగు వేయండి. మోదీజీ, నా పేరు నిహారిక. నేను 9వ తరగతి చదువుతున్నాను. పరీక్ష సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి రోజు చేయగలిగే చిన్న అలవాట్ల గురించి చెప్పండి మోదీజీ. చాలా మంచి ప్రశ్న వేశావు నిహారిక. ప్రతిరోజు సరైన సమయంలో నిద్రలేచి వ్యాయామం చేయండి. మీరు చదివే విషయాలను చిన్న చిన్న భాగాలుగా విభజించండి. రోజు కొద్దిసేపైనా ధ్యానం చేయండి. తగిన నిద్ర తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మోదీజీ, నా పేరు రవితేజ. నేను చదువుకునేటప్పుడు నా మనసు ఇతర చోట్లకు వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలియజేయండి మోదీజీ. తప్పకుండా చెప్తాను రవి. మనసు ఇతర చోట్లకు వెళ్ళిపోవడం సహజమే. ముఖ్యమైన విషయంపై శ్రద్ధ పెట్టేందుకు చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. పని పూర్తయ్యాక చిన్న బహుమతిని మీకు మీరుగా ఇచ్చుకోండి. నెమ్మదిగా మీరు మీ మనస్సును కేంద్రీకరించడం నేర్చుకుంటారు. మోదీజీ, పరీక్షల సమయంలో నాకు ఎంతో అనారోగ్యంగా ఉంటుంది. భయంతో నీరసించిపోతాను. అప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి మోదీజీ? సరైన ఆహారం అంటే ఏమిటి తెలియచేయండి మోదీజీ. బాలలు, చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం అవసరం. తగిన నీరు తాగండి. పండ్లు, కూరగాయలు, తక్కువ నూనెతో చేసిన భోజనం తినండి. అధికంగా తిన్నప్పుడు అలసట వస్తుంది. సరైన ఆహారం శక్తిని పెంచుతుంది. థ్యాంక్ యూ మోదీజీ. మోదీజీ, నేను ఇతరులతో పోల్చుకుని బాధపడుతూ ఉంటాను. దీన్ని నేను ఎలా అధిగమించగలను? పోలికలు మనసుకు భారాన్ని కలిగిస్తాయి. ప్రతి విద్యార్థికి తమ స్వంత ప్రయాణం ఉంది. మీరు మీ శ్రమను, లక్ష్యాన్ని చూడండి. ఇతరులతో పోల్చుకోకుండా మీ పురోగతిని గమనించి ముందడుగు వేయండి. మోదీజీ, పరీక్షల్లో ఉత్తమంగా నేను ఎలా రాయగలను? నిహారిక, నీకులాగానే ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమంగా రాయాలని ఆశపడుతూ ఉంటారు. అది సహజమైన విషయమే. ప్రశ్నలను పూర్తిగా చదవండి. సమయం నిర్వహించండి. ముఖ్యమైన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వండి. వ్యాసరూప ప్రశ్నలకు హెడ్డింగ్లను అండర్లైన్ చేస్తూ పేరాలుగా విభజించి రాయండి. స్పష్టంగా సరైన పదాలతో సమాధానాలు రాయండి. శ్రద్ధగా చదివిన, పాఠం విన్న ప్రతి అంశాన్ని పరీక్షల్లో గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు మోదీజీ. మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ పాఠశాలకు నేరుగా విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మోదీజీ. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. భయం, అసంతృప్తి కారణంగా చదువు ప్రభావితం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. అంతేకాదు, విద్యపై ప్రేమ పెరుగుతుంది. కష్టపడే అలవాటు వస్తుంది. నేను చేపట్టిన కార్యక్రమాల్లో నాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం పరీక్షా పే చర్చ. ఇలా మీతో మాట్లాడడం నాకు ఎంతో ఆనందదాయకం. మరొకసారి మిమ్మల్ని మరలా కలుస్తాను బాలలు. ధన్యవాదాలు మోదీజీ. మా జై విహారీ కార్యక్రమానికి మీరు స్వయంగా రావడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మోదీజీ. ఫ్రెండ్స్, మా కార్యక్రమం మీకు నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుంటాను. మీ జై విహారీ.